ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్ ఫైట్ మరికొన్ని గంటల్లో జరగనుంది. విజేత ఎవరో, టైటిల్ను సాధించేది ఎవరో తేలిపోనుంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది. ఫైనల్ ఫైట్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు రెడీ అయ్యాయి. టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఇప్పటివరకు టైటిల్ను గెలవలేదు. రెండు జట్లలో ఏదో ఒక జట్టు తొలిసారి ఛాంపియన్గా నిలవబోతోంది. పంజాబ్, ఆర్సీబీ గ్రూప్ దశలో తొలి 2 స్థానాలు నిలిచి ప్లేఆఫ్స్కు చేరి ఫైనల్లో తలపడబోతున్నాయి. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ తొలి మ్యాచ్లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు అద్భుత ప్రదర్శన చేసి గ్రూప్ దశలో తొలి 2 స్థానాల్లో నిలిచాయి. గ్రూప్ దశను ముగిసేసరికి పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా ఆర్సీబీ 2వ స్థానంలో నిలిచింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లు 2021లో అహ్మదాబాద్లో ఓ మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. అయితే క్వాలిఫైర్ 1 మ్యాచ్లో పంజాబ్ను ఆర్సీబీ ఓడించి ఫైనల్కు చేరింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై పైచేయి విజయంతో పంజాబ్ ఫైనల్కు చేరుకుంది. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్ అదరగొట్టింది. రెండో అవకాశాన్ని అందిపుచ్చుకున్న పంజాబ్ మంచి ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్లో పరాభవం మిగిల్చిన నిరాశ నుంచి కోలుకుంటూ పంజాబ్ క్వాలిఫైర్ 2లో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్పై అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే బ్యాటింగ్తో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జట్టు ఇంతకుముందు ఒకే ఒక్కసారి 2014లో ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. దీంతో ఇవాళ జరగబోయే ఫైనల్లో బెంగళూరును పంజాబ్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. ఐపీఎల్లో ఈసారి కొత్త ఛాంపియన్ను చూడబోతున్నారు క్రికెట్ అభిమానులు. మరోవైపు అభిమానులంతా ప్రతి ఏటా ఈసాల కప్ నమ్దే అని చెప్పుకుంటూ ఊహల్లో తేలటం, టీం అందుకు తగ్గట్లే ఊరించడం, తర్వాత ఉసూరు అనిపించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఏటా ఎదురయ్యే అనుభవమే ఇది. కానీ ఈసారి మాత్రం ఈసాల కప్ నమ్దే అని చాలా గట్టిగానే డిసైడ్ అయింది ఆర్సీబీ. కొన్నేళ్లుగా ట్రోఫీకి అడుగు దూరం వెళ్లినా కల సాకారం కాలేదు. దీంతో ఈ సీజన్ ఫైనల్లో అద్దిరే ఆటతో మిరాకిల్స్ క్రియేట్ చేసిన ఆర్సీబీ కప్పు గ్యారంటీ అంటున్నారు. అలా ఆర్సీబీ ఫ్యాన్స్లో మరోసారి ఆశలు చిగురించాయి. టైటిల్ రేస్లో ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది బెంగళూరు జట్టు. ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు 4 సార్లు ఫైనల్కు చేరుకుంది. 2009, 2011, 2016లో బెంగళూరు జట్టు ఫైనల్కు అర్హత సాధించినా కప్పు కొట్టలేకపోయింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి ఫైనల్లో అడుగుపెట్టిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో కనిపిస్తోంది. అటు పంజాబ్ కింగ్స్, ఇటు ఆర్సీబీ జట్లలో ఐపీఎల్ సీజన్ 18 టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి.